అందరికీ బహుజన్ ఉద్యమాభివందనాలు మిత్రులారా. ఈరోజు నేను మీ అయినపు నరసింహ లగచర్లలో జరిగిన దాడి గురించి మాట్లాడాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలని అనుకుంటున్నా. అక్కడ దాడి జరిగిన విషయం, అధికారులపైన దాడి జరిగిన విషయం కొంత బాధాకరమే. అంతకంటే రెండింతలు అక్కడున్న రైతులు బాధ ఇంకా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే అక్కడ ఉన్నదే మన రైతులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎక్కడ పోయినా ఒక 5 ఎకరాలు 10 ఎకరాల లోపు భూమి ఉంటుంది తప్ప 100 ఎకరాలు 1000 ఎకరాలు మనకు లేకుంటుంది. కాబట్టి ఎక్కడ అభివృద్ధి చేస్తామని ప్రభుత్వాలు ముందుకొచ్చినా అక్కడ మునగాల్సింది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలే. కాబట్టి దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్కు కొన్న వ్యాపారదారులు చాలామంది ఉన్నారు. అక్కడ వాళ్ళ దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి. నిజంగానే అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ తీసుకోవచ్చు. లేదంటే దొరల దగ్గరనో రెడ్డిల దగ్గరనో వీళ్ళ దగ్గర కూడా కొందరి దగ్గర 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా ప్రభుత్వాలు తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ప్రభుత్వ మద్దతు ధరకు మాత్రమే వాళ్ళు భూమి ఇయ్యరని ఈ ప్రభుత్వాలకు, ఈ పాలకులకు తెలుసు. కాబట్టి వీళ్ళు ఎక్కడ పోయినా ఈ బడుగు బలహీన వర్గాల పైన పడతారు. వాళ్ళ ఇళ్లను, వాళ్ళ భూములను గుంజుకుంటారు. అక్కడ దాడి జరిగిన విషయము నిజంగానే రైతులకు ఆవేశం వచ్చిండవచ్చు. ఎందుకు అనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అద్దె ఎకరనో 20 గుంటలో 10 గుంటలో ఎకరనో 2 ఎకరాలో 3 ఎకరాలో 4 ఎకరాలో ఉంటుంది. ఉన్న భూమి మొత్తం పోతే ఎంతో కొంత ప్రభుత్వం కట్టిస్తే, సస్తే పెట్టుకోవడానికి జాగా లేక, ఉండనీకే ఊరు లేక, చేసుక బతకడానికి భూమి లేక వాళ్ళు తీవ్ర ఆవేదనకు గురయ్యి అలాంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి అక్కడ టీఆర్ఎస్ నాయకులు లేక ఇంకా ఏ ఇతర పార్టీ నాయకులు రెచ్చగొట్టిర్రు అనేది ఎంత వాస్తవం అనేది పక్కకు పెడితే, వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ ఖచ్చితంగా ఈ భూములు పోతాయనే ఆవేశంలో, ఆలోచనలలో ఇలాంటి దాడులు జరిగి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళపైన, నిజమైన రైతులపైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి, ఇటు భూమి పోయి అటు ఇల్లు పోయి మొత్తానికి వాళ్ళపైన కేసులు అయ్యి వాళ్ళు మానసికంగా కుంగిపోయి జరుపుతున్నటువంటి ప్రభుత్వాలు ఇవి పెడుతున్నటువంటి కేసులు చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే నిజమైన రైతులపైన, అక్కడ భూమి పోతున్న వాళ్ళపైన కేసులు పెట్టొద్దని, పెట్టిన వెంబడే వాళ్ళను రిలీజ్ చేయాలని ఈ వీడియో ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల భూములు మాత్రమే ఉండవు. అక్కడ 100 దొరలై 100 ఎకరాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులై 100 ఎకరాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఎవరి దగ్గర అయితే 100 ఎకరాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, పేద ప్రజలను హింసించడం సరికాదని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా. పెట్టిన కేసులన్నీ రిటర్న్ తీసుకోవాలని, వాళ్ళను వెంబడే వదిలిపెట్టాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా.